వెరీ రీసెంట్గా యూఎస్ రిప్రజెంటేటివ్ ఒకతను వచ్చినారు సార్, డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనుకుంటా. తను ఏమన్నాడంటే, మేము 20 సంవత్సరాల ముందు చైనాతో ఏదైతే తప్పు చేసినామో అది ఇప్పుడు మేము ఇండియాతో చేయాలనుకోవట్లేదు. ఇక నా క్వశ్చన్ ఏంటంటే, 20 సంవత్సరాల ముందు చైనాతో ఏం తప్పు పని చేసినారో అది మనతో ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. అమెరికాకి ఏమనిపించిందంటే, ఇలాగే ఇండియాను వదిలేస్తే ఇండియన్ ఆర్మీ ఈజ్ వెరీ కేపబుల్, ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, యాజ్ ఎ సూపర్ పవర్ లా రైజ్ అవుతుంది, వీళ్ళని ఆపాలి. ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెరీ రీసెంట్గా యూఎస్ రిప్రజెంటేటివ్ ఒకతను వచ్చినారు సార్, వచ్చి డెప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనుకుంటా. తను ఏమన్నాడంటే, మేము 20 సంవత్సరాల ముందు చైనాతో ఏదైతే తప్పు చేసినామో అది ఇప్పుడు మేము ఇండియాతో చేయాలనుకోవట్లేదు. ఇండియాతో చాలా జాగ్రత్తగా వాళ్ళ గ్రోత్ని మేము కంట్రోల్ చేసేలా ఉంటాము. ఆబ్వియస్లీ మీరు ఎదుగుతారు, అట్ ది సేమ్ టైం మేము కూడా ఎదుగుతాము, మా కంట్రోల్లోనే మీరు ఉంటారు అని ఒక ఇండైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేసి వెళ్ళిపోతారు. ఇక నా క్వశ్చన్ ఏంటంటే, 20 సంవత్సరాల ముందు చైనాతో ఏం తప్పు పని చేసినారో అది మనతో ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు. 20 సంవత్సరాలు కాదు సార్, 1970s అమెరికా చైనాతో ఒక తప్పు పని చేసింది సార్. తప్పు అంటే ఏంటంటే సార్, చైనా ఇస్ అ కమ్యూనిస్ట్ కంట్రీ సార్. అమెరికా వాళ్ళకి ఏమర్థమైందంటే సార్, 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది సార్, మనందరికీ తెలుసు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి. ఈ వార్ అవుట్కమ్ ఏం జరిగింది, పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. వెస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్లా మిగిలిపోయింది, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లా బయటకు వచ్చింది. సో అమెరికాకి ఒక మెసేజ్ ఇందిరాగాంధీ గారు ఏమి ఇచ్చారంటే, ఐ కెన్ క్రియేట్ న్యూ కంట్రీస్ అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చారు సార్. అదే టైంలో అమెరికా లాంటి సూపర్ పవర్ కంట్రీ ఈస్ట్లో వియత్నాం అనే ఒక చిన్న దేశంతో ఓడిపోయింది సార్. 65 to 75 క్యాంపెయిన్, వియత్నాం క్యాంపెయిన్. చూడు, నువ్వు అంత పెద్ద సూపర్ పవర్ అయ్యుండి నువ్వు ఓడిపోయావు, నేను జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇప్పుడే 20 సంవత్సరాలు కూడా కాలేదు నాకు ఇండిపెండెన్స్ వచ్చి, నేను ఇంకో కంట్రీని సృష్టించాను చూడు అని చెప్పి అమెరికాకి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇందిరాగాంధీ గారు ఇచ్చారు సార్. దాంతో అమెరికా షాక్ అయిపోయాడు సార్. అమెరికాకి ఏమనిపించిందంటే, ఇలాగే ఇండియాను వదిలేస్తే ఇండియన్ ఆర్మీ ఈజ్ వెరీ కేపబుల్, ఇండియన్ పొలిటికల్ లీడర్షిప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, వీళ్ళు వేరే దేశాల్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్లో ఇంటర్ఫియర్ చేస్తారు, వాళ్ళకి సొల్యూషన్స్ ఇస్తారు, యాజ్ ఎ సూపర్ పవర్లా రైజ్ అవుతారు, వీళ్ళని ఆపాలి. వీళ్ళని ఆపాలి అంటే ఏం చేయాలి, ఇండియాలోనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి, అండ్ ఇండియన్ ఆర్మీ లోపల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో ఎంగేజ్ అయిపోవాలా, బయట చూడకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళు పాకిస్తాన్కి దగ్గరయ్యి టెర్రరిజం, ఖాలిస్తాన్ మూమెంట్ ఇదంతా చేశారు సార్ అమెరికా వాళ్ళు 100%. రెండోది ఏం చేశారంటే, చైనా ఒక వీక్ కంట్రీ లాగా కంపారిజన్ టు ఇండియా కనిపించింది అమెరికాకి. ఇండియాని బ్యాలెన్స్ చేయాలి అంటే, ఇండియాని కంటైన్ చేయాలి అంటే, ఆపాలి అంటే ఇండియా పక్కన ఒక పెద్ద దేశం రావాలి. కానీ చైనా అప్పట్లో 1960s 70sలో మావో జెడాంగ్ తర్వాత వచ్చిన లీడర్షిప్ అందరూ వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ బాగాలేకపోవడం వల్ల ఎకనామికలీ చైనా కిందికి పోతుంది సార్. చైనాని లిఫ్ట్ చేయాలి, ఇండియాకి ఎదురుగా ఒక పెద్ద కంట్రీని నిల్చోబెట్టాలి అన్న ఉద్దేశంతో అమెరికా వాళ్ళు చైనాలో డబ్బులు పంపు చేయడం స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు చైనాలో మనకి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కనిపిస్తాయి, చాలా డబ్బు కనిపిస్తుంది, ఇండస్ట్రీస్ కనిపిస్తాయి, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కనిపిస్తాయి. ఈ డబ్బంతా పంపు చేసింది అమెరికానే సార్. అంటే తన ఎదురుగా ఒక పెద్ద కంట్రీని తయారు చేసుకుందే అమెరికా. అమెరికా వాళ్ళు చాలా వెధవ పనులు చేశారు సార్. అందులో ఇదొక పెద్ద వెధవ పని ఏం చేశారంటే, చైనాకి బలాన్ని ఇచ్చారు. ఆ బలం ఏంటి సార్, డబ్బు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, ఎలాగైతే మనం చైనాకి డబ్బులు ఇచ్చి ఒక పెద్ద దేశంలో పైకి తీసుకొచ్చామో, ఇండియాకి డబ్బులు ఇవ్వకపోయినా సరే వాడు క్రియేట్ చేసుకోగలడు కాబట్టి ఆ డబ్బు క్రియేట్ చేసుకోకుండా ఆపాలి, ఆ వెల్త్ క్రియేషన్ ఆపాలి. ఇప్పుడు మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే, చీప్లో ఆయిల్ తెచ్చుకుంటే మన గ్రోత్ పెరుగుతుంది కదా సార్. సో గ్రోత్ ఆపాలి అంటే మన ఆయిల్ ఇంపోర్ట్స్ రష్యా నుంచి ఆపాలి. సో మనకి ఏమనిపిస్తుంది, ఒక కామన్ మ్యాన్కి ఏమనిపిస్తుంది, అరే మనకు కొనుక్కోవడానికి ఆపుతున్నాడు, కానీ మన గ్రోత్ని ఆపుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చైనా పైకి వచ్చింది, రేపు ఇండియా కూడా పైకి వస్తుంది. ఇప్పుడు చైనా ఒక్క దేశంతో నేను ఫైట్ చేయాలి, రేపు ఇండియా అండ్ చైనా ఇద్దరితో ఫైట్ చేయాలి. అదే ఇండియా, చైనా, రష్యా కలిసిపోతే నా పరిస్థితి ఏంటి? ఆ యాక్సెస్ ఫామ్ అయిపోతే వీళ్ళు ముగ్గురిని ఎవ్వరూ ఓడించలేరు అన్న క్లారిటీ అమెరికాకు ఉంది సార్. సో అందుకని చెప్పేసి ఒక విధంగా ఇండియా చైనా మధ్యలో ఒక శత్రుత్వం అలా ఉండాలి, అందులో కూడా అమెరికా ప్లే చేస్తుంది. అండ్ మనం ముగ్గురం కలిసిపోదు, ఇండియా, చైనా అండ్ రష్యా, ఆ డైమెన్షన్ కూడా ప్లే చేస్తుంది.
మన ఎదుగుదలని ఏదో ఒక విధంగా ఆపేయడానికి ప్రయత్నిస్తుంది. మన ఎదుగుదలను ఆపకపోతే ఈరోజు చైనా పోటీకి వస్తున్నట్టు రేపు ఇండియా కూడా వస్తుంది. ఆ క్లారిటీ అమెరికాకి చాలా క్లియర్గా ఉంది. అందుకే ఆ తప్పు మనతో చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పిన స్టేట్మెంట్. ఆయన అదే స్టేట్మెంట్ జయశంకర్ గారిని అడిగితే తను చాలా క్లియర్గా చెప్తారనమాట, మా ఎదుగుదల మీ తప్పుల మీద కాదు, మా స్ట్రెంత్ పైన డిపెండ్ అయ్యింది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సార్, వీళ్ళు ఏమనుకుంటారంటే అమెరికాకి ఒక పిచ్చి ఆలోచన ఉంది. ఏంటంటే ఎవడు ఎదిగినా నా వల్ల ఎదిగాడు అన్నట్టు ఒక ఆలోచన ఉంటుంది. దట్స్ ఎ రాంగ్ స్టేట్మెంట్ అసలు. అందుకే జయశంకర్ సార్ లాంటి మనిషి ఏం చేస్తారంటే ఈ ఒక్క ప్లాట్ఫామ్లో కూడా మీరు అన్నట్టుగా స్టేట్మెంట్ ఒకటి, నేను నా బలం మీద పెరుగుతున్నాను తప్పితే నువ్వు ఇచ్చిన భిక్షో లేదా నువ్వు పడేసిన డబ్బులు చిల్లర డబ్బులతో నేను ఎదగలేదు అని చాలా క్లియర్ మెసేజ్ ఆయన చాలా క్లియర్గా ఇస్తారు సార్. సో నన్ను ఆపే శక్తి నీకు లేదు, ఎందుకంటే నా ఎదుగుదల మీ మీద డిపెండ్ అయ్యే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎన్ని టారిఫ్స్ ఇండియా మీద విధించారు, దానికి మనకు పెద్దగా ఏం అవ్వలేదు సార్. మనం ఏం చేసాము, అమెరికాకి అమ్మే సరుకు వేరే దేశానికి అమ్మాం. ఆ పిచ్చోడు అమెరికా వాడు ఎక్కువ డబ్బులు పెట్టి ఆ వేరే దేశం నుంచి అదే సరుకు కొనుక్కుంటున్నాడు. వాడు ఎంత పిచ్చోడు సార్. అంటే ఫార్మస్యూటికల్స్ ఇండియా నుంచి అమెరికాకి వెళ్తాయి సార్. దాని మీద నువ్వు 200% టారిఫ్స్ అంటే 50 రూపాయలకి వచ్చే మందు 250 రూపాయలకి వస్తుంది. ఎవరికి? మీ సిటిజన్స్కే. అసలు వాడికి బుద్ధే లేదు సార్. అంటే ఇండియాని పనిష్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వాళ్ళ సిటిజన్స్ని పనిష్ చేసుకుంటున్నాడు అన్న అవగాహన కూడా లేదు సార్. సో ఆ తెలివి తక్కువతనం ఉంది కాబట్టి ఇంక మనం దాన్ని జవాబు ఇవ్వలేము. సో ఇండియా అన్నాడు, ఓకే నువ్వు కాకపోతే వేరే కంట్రీకి అమ్ముకుంటారు. దెర్ ఆర్ 193 కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్ కదా సార్. అమెరికా ఒక్కడే కాదు కదా. ఐ అండర్స్టాండ్ అమెరికా కొనుక్కునే కెపాసిటీ వేరే దేశాలకు ఉండకపోవచ్చు. ఏదైతే ఒక్క దేశానికే అమ్ముతున్నానో 10 దేశాలకు అమ్ముతాను, ఏముంది అందులో సార్. సో డైవర్సిఫికేషన్ ఆఫ్ ది మార్కెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందులో మన ప్రభుత్వం కానీ మన దేశం కానీ చాలా బాగా పనిచేస్తుంది సార్. సో భయపడాల్సిన అవసరం లేదు. 21st సెంచరీలో ఇండియా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. 20th సెంచరీలో వీళ్ళు మనల్ని బాగా భయపెట్టారు, మనం భయపడ్డాం కూడాను. బట్ 21st సెంచరీ ఇండియా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇండియా కంప్లీట్లీ డిఫరెంట్. యుఎస్ని ఎదిరించే ధైర్యము చైనా ఒక్కరికే ఉంది అని వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒక అతను అంటాడు సార్. అంటే చైనా మీరు బాంబులు వేస్తే సెకండ్ ఇంకొక బాంబు వేసే అంత కెపాసిటీ ఆర్ టైము చైనా ఇవ్వదు. అండ్ వాళ్ళ దగ్గర ఏదో S-60 అనేది ఉందంట, 60 న్యూక్లియర్ వార్ హెడ్స్ విత్ 1 హైడ్రోజన్ బాంబు ఉందంట. అది ఏ కంట్రీ దగ్గర లేదంట. సో ఇట్లా ఓపెన్గా థ్రెటన్ చేసే ధైర్యము చైనాకే ఉంది. అది ఇండైరెక్ట్గా USA ఇచ్చింది అంటున్నారు మీరు. బట్ మనమేమో ప్రతిదానికి క్యాట్ ఆన్ ద వాల్ లాగా ఉంటాం సార్. USAతో చైనా లాగా ఎదుర్కోలేము. సింపుల్ సార్, మనము కల్చరలీ రిచ్ కంట్రీ సార్. మనకి మన దేశానికి మన సంప్రదాయము కొన్ని సెంచురీస్గా నేర్పించేది ఏంటంటే, మనం అంటాం కదా బురదలో రాయేస్తే మన బట్టలే పాడవుతాయని. సో ఎందుకు వాడి గురించి తప్పుగా మాట్లాడి వాడిని ఇంకా ఆక్రోషం తీసుకురావాలి? వాడికి నచ్చింది మనం ఎలాగో చేయం సార్. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో మనం రష్యా నుంచి S-400 మిజైల్స్ కొనుక్కుంటున్నప్పుడు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం కొనుక్కుంటున్నప్పుడు అమెరికా వాడు ఇండియాని బెదిరించాడు సార్. ఏమన్నాడు? నీ మీద క్యాట్సా విధిస్తా అని చెప్పాడు. క్యాట్సా అంటే ఏంటి? కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. క్యాట్సా CAATSA. ఇండియా వాడు అన్నాడు, నీకు నచ్చింది చేసుకో, నేను కొనుక్కోవాలని ఫిక్స్ అయిపోయాను, నీ ఇష్టమైంది నువ్వు చేసుకో అన్నాడు. తర్వాత ఏం చేశాడు? ఏం చేయలేదు సార్. సో S-400 మనం కొన్నాము, ఆపరేషన్ సింధూర్లో ఎలా దాన్ని వాడామో ప్రపంచం అంతా చూసింది సార్. సో అమెరికా వాడు ఏంటంటే భయపెడతాడు. ఒకడు భయపడ్డాడు అంటే వాడు ఇంకా భయపడతాడు. సో మనం భయపడలేదు, చాలా ధైర్యంగా నిల్చున్నాము. నేను ఒక సావరెన్ కంట్రీ, నేను ఒక ఇండిపెండెంట్ కంట్రీ. నేను ఆయుధాలు ఎక్కడి నుంచి కొనుక్కోవాలో, నాకే ఆయుధం కావాలో అది డిసైడ్ చేసేది నేను, నా దేశము, నా ప్రధానమంత్రి లేదా నా జనాలు, ప్రజలు. నువ్వెవడివి నన్ను కొనుక్కోవాలి కొనుక్కోవద్దు అని చెప్పడానికి అన్నట్టుగా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్న ఏకైక దేశం ఇండియా సార్. ఎంత చెప్పినా మనం వినలేదు సార్. S-400 కొనొద్దు అన్నాడు, మనం కొన్నాం సార్. ఈ బ్రహ్మోస్ మీద చాలా ట్రై చేశాడు, ఏది పనికి రాకుండా చేసాం సార్. అండ్ ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఏం చేసిందో మనందరికీ తెలుసు సార్. అండ్ ఫ్యూచర్లో 193 కంట్రీస్ ఉన్నాయి సార్ ఈ వరల్డ్లో. 193 కంట్రీస్లో ఫ్యూచర్లో మేబీ నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు, ఆ టైంకి ఆల్మోస్ట్ హాఫ్ ది వరల్డ్ విల్ హ్యావ్ బ్రహ్మోస్ విత్ దెమ్. ఇదైతే నేను చాలా ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలుగుతాను సార్. ఎందుకంటే బ్రహ్మోస్కి ఆన్సరే లేదు సార్. బ్రహ్మోస్ ఈజ్ ఎ క్రూజ్ మిజైల్. క్రూజ్ మిజైల్ అంటే అది రడార్లో రాకుండా చాలా కింద నుంచి వెళ్తుంది. అండ్ క్రూజ్ మిజైల్ ఉండగా దాని స్పీడ్ చాలా ఎక్కువగా ఉంది. సో ఆ క్రూజ్ మిజైల్ని ఆపాలి అంటే దానికన్నా ఫాస్ట్ క్రూజ్ మిజైల్ తయారు చేయాలి సార్.
ఆ సత్తా ఎవరికి లేదు సార్. సో వరల్డ్లో రానున్న 30, 40, 50 ఇయర్స్లో ఆల్మోస్ట్ 60 to 80 కంట్రీస్ దగ్గర బ్రహ్మోస్ మిజైల్ ఉండబోతుంది. అండ్ దాన్ని సప్లై చేసే కేవలం దేశం ఇండియానే అవబోతుంది సార్. బ్రహ్మోస్ 1.0 విల్ గో టు ది వరల్డ్. అండ్ ఆ వెపన్కి యాక్యురసీ ఉన్నట్టుగా ఏ వెపన్కి యాక్యురసీ లేదు. బ్రహ్మోస్ ఎంత యాక్యురేట్ నేను మీ లాస్ట్ వీడియోలో చెప్పాను సార్. సో బ్రహ్మోస్ 1/1 మీటర్ యాక్యురసీ రేంజ్లో వచ్చి ఆ వెపన్ పడుతుంది సార్. ఇప్పుడు పాకిస్తాన్ వాడు మేము హాస్పిటల్ మీద దాడి చేయాలనుకోలేదు, హాస్పిటల్ మీద పడిపోయింది, ఇలాంటి వెధవ ఆన్సర్లు బ్రహ్మోస్ ఇవ్వచ్చు సార్. ఆ బ్రహ్మోస్ వచ్చి మన ఇద్దరి మధ్యలో పడాలి అంటే, ఈ గ్లాస్ మీద పడాలి అంటే దాని పిన్ వచ్చి గ్లాస్ మధ్యలోనే పడుతుంది సార్. దట్ ఈస్ ది అక్యురసీ ఆఫ్ బ్రహ్మోస్ సార్. ఆ అక్యురసీ అండ్ వాట్ యూ కాల్ రాకెట్ సైన్స్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ అ గోల్డెన్ కాంబినేషన్ ఆఫ్ ఇండియా అండ్ రష్యా సార్. దాన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేదు సార్. సో ఫ్యూచర్ ఆఫ్ ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఈజ్ గోయింగ్ టు బి బ్రహ్మోస్ అండ్ ఇట్ విల్ గో టు ది వరల్డ్ సార్. అందుకే ఎవ్వరు మనతో శత్రుత్వంగా ఎవ్వడు మాట్లాడు సార్. అందరూ మనతో దోస్తిగానే ఉంటారు. బట్ ఇట్ విల్ టేక్ టైం, అంతే ఇంకేం కాదు.